హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఈరోజు నేను సింపుల్ కుచ్చు చూపిస్తానండి, వితౌట్ కుచ్చుతోటి. ఇది బార్డర్ డిజైన్. సో దానికి కావాల్సిన మెటీరియల్ 6 కలిపినటువంటి దారాలు. మీరు 6 తీసుకోవచ్చు, 7 పోగులన్నా తీసుకోవచ్చు. నెట్ నెంబర్ నీడిల్. ఈ విధంగా ఫస్ట్ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్నాక సేఫ్టీ లాక్ పక్కన ఇంకొకటి వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల నాట్ అనేది ఒకవేళ ఫస్ట్ జారిపోయినా సెకండ్కి టైట్గా ఉండేటట్టుగా ఉంటుంది. సో ఇక్కడ మనము 2-3 చైన్స్ 2 కానీ 3 కానీ వేసుకోవచ్చు. ఇది బార్డర్ డిజైన్ అని చెప్పాను కదా. సో బార్డర్కి స్టార్టింగ్ మనము ఇలాగ చైన్స్ వేసుకొని స్టార్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ మనము నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని డబుల్ క్రోషా ఎలా వేసుకుంటామో అలాగనే సేమ్ నీడిల్ పైనకి దారం చుట్టుకొని పక్కనే ఒక 3-4 టైమ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ డిజైన్లో ఎక్కడ మనము డబల్ క్రోషా వేయట్లేదు, కానీ నీడిల్ పైన దారం చుట్టుకొని డబల్ క్రోషా ఎలా వేసుకుంటామో అలాగే సూదిని అలాగే పట్టుకొని కిందికి తీసుకొని మళ్ళీ అలాగే కుచ్చి మళ్ళీ మన వైపు తీసుకొని ఇలాగా తీసుకుంటున్నాం అనమాట. ఈ డిజైన్లో అంటే పఫ్ స్టిచ్ అనేది మనం వేస్తాం చూడండి. అది నా ప్రీవియస్ వీడియోస్లో బిగినర్స్ కోసం వీడియో పెడతాను, నేను ఐ బటన్ లింక్ ఇస్తాను. సో ఈ విధంగా అనమాట. ఇదంతా మొత్తం పఫ్ స్టిచ్ మీదే వస్తుంది. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి. నీడిల్ పైన దారం చుట్టుకొని ఎక్కడైతే డిస్టెన్స్ చూసుకొని ఎంత గ్యాప్ కావాలి అనేది సేమ్ మనము డబల్ క్రోషా వేయకుండానే నీడిల్ పైన దారం చుట్టుకొని మళ్ళీ దారం చుట్టుకొని కిందికి మన వైపుకు తీసుకొని మళ్ళీ అవతల నుంచి దారం చుట్టుకొని ఈ విధంగా 4-5 టైమ్స్ వేసుకోవాలన్నమాట. సో మనకు మీరు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఇది జాగ్రత్తగా అన్ని పోగులు ఒకటేసారి కలిపి యువతలకి తీసుకోవాలన్నమాట. దారాన్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఎక్కడైతే మనం పఫ్ స్టిచ్ వేసినటువంటి ఒక లైన్ గ్యాప్ కనబడుతుంది, సో అక్కడ మనము ఒక 3-4 చైన్స్ వస్తాయన్నమాట. ఇక్కడ మనకి సో ఎక్కడైతే మనము పఫ్ స్టిచ్ వేసామో అదే గ్యాప్ మనకి వేసినటువంటి ఒక నాట్ మీద నుంచి ఇక్కడ మనము 3 లేదంటే 4, మీరు పెద్దగా వేసుకుంటే 4 or 5 కూడా వస్తాయి. అదే కంపల్సరీ చైన్స్ అనేది కంపల్సరీ లేదు. తర్వాత మళ్ళీ ఎంత గ్యాప్లో ఈ గ్యాప్ అనేది కంపల్సరీగా ఒకటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. 3 or 4 చైన్స్ గ్యాప్ ఎంత వస్తుందో ఆ విధంగా అనమాట. సో నీడిల్ పైన దారం చుట్టుకొని ఈ విధంగా ముందుకు ఒకసారి మళ్ళీ ఇంకో దారం చుట్టుకొని వెనక నుంచి ఒకసారి ఈ విధంగా 4-5 టైమ్స్ మీరు పట్టుకోగలుగుతామంటే 7 టైమ్స్ కూడా తీసుకోవచ్చండి. 6 or 7 టైమ్స్. పఫ్ అనేది కొంచెం పెద్దగా వస్తుందన్నమాట. ఈ విధంగా తీసుకున్నాక అన్నిటికీ కలిపి ఒకటేసారి మనం హాఫ్ డబల్ క్రోషా ఎలా వేస్తామో అలా నాట్ యూతలకి దారం తీసుకొని నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకున్న గ్యాప్ మధ్యలో ఉంచి మనం ఇప్పుడు దానికి లాక్ చేసిన తర్వాత చైన్స్ వేసుకోవాలి. చైన్స్ వేసుకుని ఇక్కడ సింగిల్ క్రోషా వేసుకోవచ్చు, లేదంటే చైన్స్ ఈ విధంగా సింగిల్ క్రోషా లేకపోతే హాఫ్ డబల్ క్రోషా వేసుకోవచ్చు. డిజైన్లో ఏమీ మార్పు ఏమి ఉండదండి. సో మనకు కావాల్సినటువంటిది ఇక్కడ మనం మాత్రము పఫ్ స్టిచ్ తోటి మనం డిజైన్ తయారు చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా చిన్నగా బార్డర్స్ అనేటివి బార్డర్ డిజైన్ ఇది దుపట్టాకి వేసుకోవచ్చు, పళ్ళుకి వేసుకుంటున్నాం కదా, బార్డర్ లైన్కి వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా డిజైన్ వితౌట్ బీడ్స్ తోటి కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయొచ్చు అనమాట. సింపుల్గా ఉంటుంది. జార్జెట్ శారీస్కి, మైసూర్ సిల్క్ శారీస్కి, బనారసి హాఫ్ సెమీ పట్టు శారీస్ కూడా ఇవి బాగుంటుందన్నమాట. ఈ విధమైన డిజైన్ నీడిల్ పైన దారం చుట్టుకున్నాము, మళ్ళీ యువతలకి తీసుకున్నాము. సేమ్ పక్కనే అక్కడ ఒకటే గ్యాప్లోనే పక్కనే తీసుకోవాలండి. ఇప్పుడు నిదానంగా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అన్నిటికీ కలిపి దారాన్ని మనము టైట్గా పట్టుకుంటే ఈ విధంగా, అంటే చిన్నగా వేసుకుంటే మరీ చిన్నగా వేసుకుంటే ఈ విధంగా జారిపోయే ఛాన్స్ ఉంది. నీడిల్ పైన దారం చుట్టుకొని మనం ఏ గ్యాప్లో తీసుకుంటున్నామో ఆ గ్యాప్లోంచి మళ్ళీ ముడి వేయకుండా మనము
సింగిల్ క్రోషా ఎలా ముడి వేస్తామో అలా ముడి అనేది వేసుకోకుండా దారం ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు దారం తీసుకోవాలన్నమాట. అంటే మనం ఒక బాక్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత అన్నిటినీ కలిపి ఒకటేసారి ఇక్కడ నాట్ వేసేసుకుంటున్నాం. ఈ విధంగా అన్నిటినీ కలిపేసి 3 or 4 or 4-5 టైమ్స్ కూడా మీకు డిజైన్ కావాలా అనుకునే దాన్ని బట్టి ఇక్కడ 4 or 5 టైమ్స్ కూడా తీసుకోవచ్చు. ఇది అన్నిటినీ కలిపేసి జాగ్రత్తగా ప్రాక్టీస్ మీద వస్తుంది, ఎందుకంటే గ్యాప్ మధ్యలో మనం ఏమీ ఉండదు కదా డిజైన్. సో ఇలా మెల్లిగా నీడిల్ మన వైపుకు లాగేస్తే అలా వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి వచ్చేసిన తర్వాత మళ్ళీ రెండింటి కలిపేసి మనం నాట్ వేసుకోవచ్చు అనమాట. సో నాట్ వేసుకున్న తర్వాత ఒక చైన్ వేసుకున్నాక సింగిల్ క్రోషా ఎక్కడైతే మనం నాట్ వేసామో అక్కడ గ్యాప్ కనబడుతుంది. మనం ఈ అన్నిటికి కలిపి వేసినటువంటి పఫ్ స్టిచ్కి వేసినటువంటి గ్యాప్ కనబడుతుంది. సో అక్కడ మనము 1 చైన్ సింగిల్ క్రోషా, 2 సింగిల్ క్రోషా, 3 సింగిల్ క్రోషా, మనకి ఇంకా గ్యాప్ కనబడుతుంది కాబట్టి ఇంకొకటి కూడా వేసుకోవచ్చు అనమాట. సో 3 or 4 చెప్పాను. 4 ఈ విధంగా మీరు వేసుకున్నటువంటి గ్యాప్ బట్టి కూడా ఇవి గ్యాప్ కనబడుతుంది అనమాట. సో ఇక్కడ మనం లాస్ట్ వేసుకున్నాక ఈ విధంగా కనబడుతుంది మొత్తం డిజైన్ అంతా. మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకొని గ్యాప్ అనేది కంపల్సరీ 3 or 4 చైన్స్ మనం తీసుకున్నప్పుడు ఎలా గ్యాప్ వస్తుందో అంత డిస్టెన్స్లో ఎంత దూరం కావాలి అన్న డిస్టెన్స్ని బట్టి మనం ఈ విధంగా తీసుకోవాలి. నీడిల్ని క్రాస్ యాంగిల్లో పెడితేనే కదండి ఈ విధంగా వచ్చేది. తీసుకున్న తర్వాత అదే పాయింట్లోనే ఎక్కడైతే మనం తీసుకుంటున్నామో అదే పాయింట్కే మనం ఇది సేమ్ పక్కపక్కనే డబుల్ క్రోషాస్ ఎలా వేస్తామో సేమ్ ఇది కూడా పక్కపక్కనే వేసుకోవాలన్నమాట. డిజైన్ ఏమి కన్ఫ్యూషన్ ఏం లేదండి, బిగినర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఒక్కటి మాత్రమే అన్ని పోగుల్ని దారాల్ని 4-5 టైమ్స్ నీడిల్కి పట్టుకోవడం అనేది జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇంకా లేకపోతే డిజైన్ అంతా సింపుల్గానే ఉండిపోతుంది. ఇది ప్రాక్టీస్ మీదనే వస్తుందండి ఏదైనా కానీ మనకు. సో సింపుల్గా ఇలా కావాలనుకునే వాళ్ళకి ఈ డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు. సో మొత్తం అయిపోయిన తర్వాత మీకు కావాలనుకుంటే ఇక్కడ కుచ్చు 4 మధ్యన గ్యాప్ తీసుకొని కూడా మీరు ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. కుచ్చు కావాలనుకున్న వాళ్ళకి మధ్యన కుచ్చు కూడా ఇదే డిజైన్కి కట్టుకోవచ్చు అనమాట. సో నేను ఈ విధంగా ట్రై చేశాను. నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. షేర్ చేసినాక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.